వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఇటీవల మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ హర్యానాలో గతంలో కూడా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి తండ్రి కొడుకులే, వాళ్ళ హయాంలో కూడా డిఎస్సి లీక్ అయింది, ఇద్దరికి జైలు పడింది, 7 సంవత్సరాలు శిక్ష పడింది. అలాగే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడిని, లోకేష్ని శిక్షించి తీర్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అరాచకాలు ఇప్పుడు మాట్లాడుతుంది తీరు గతంలో వ్యక్తిగత దోషంలో. అసలు కొడాలి నాని ఏంటి? కొడాలి నానిని ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు కట్టడి చేయలేకపోతా ఉంది? ఆ కేసుల మీద ఎందుకు దృష్టి పెట్టడంలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ టైం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. కొడాలి నాని మన ప్రెస్ మీట్లో మాట్లాడుతా సూట్లు, బూట్లు, పంచులు, కత్త చొక్కాలు వేసుకొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆడెవడో ఏంటో తెలియదు, పెయిడ్ మంది అంతా అంటూ తీవ్రంగా మాట్లాడుతున్నాడు. డిఎస్సి గురించి మాట్లాడుతున్నాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడి గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆయన 60,000 ఓట్ల దగ్గర ఇస్తే మొన్న పీకే ఓడించాడు, 20,000 ఓట్లు కూడా రాలేదు వాళ్ళకి అన్నట్టు మాట్లాడాడు. బీజేపీని కూడా తీవ్రంగా విమర్శిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఎందుకు కొడాలని పాత కేసుల మీద దృష్టి పెట్టడం లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లా? అంటే మీకు దీని గురించి మాట్లాడే ముందు ఒక విషయం మాట్లాడాలి. ఇప్పుడు హర్యానా గురించి గట్టా ఇతను మాట్లాడాడు కాబట్టి తండ్రి కొడుకులు ఇద్దరికే ఇలా జరిగింది అన్నాడు కదా. అంటే ఇంకో స్టేట్లో జరిగినట్టు ఇక్కడ జరగాలని ఏముండదండి. కారణం ఏంటంటే మధు కూడా 2,000 కోట్లకి జైల్లో ఉన్నాడు, ఇంకా బయట రాలేదు. శిబుశరణ్ జైల్లో ఉన్నాడు, ఇంకా రాలేదు. అక్కడే అంతమైపోయాడు. అర్థమైందండి. కాబట్టి అక్కడ జరగాల్సింది అక్కడ జరిగినట్టు ఇక్కడ జరగాలంటే ఈ పాడు మీ ఓడు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. మీలాంటి తొట్టి గ్యాంగ్ అందరూ కూడా మంత్రులు గట్ట అయిపోకుండా ఎప్పుడో జరుగును. అలా జరిగితే అంచేత ఎక్కడికక్కడే వెంకటలక్ష్మిరా బాబు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఇకపోతే సాధారణంగా రాజకీయాల్లో ఏం చేస్తారంటే అండి, ఎవరు మాట్లాడితే వికారం వస్తుందో, ఎవరు మాట్లాడితే కంపరం పడుతుందో, ఎవరు ఉనికిని సహించలేకపోతారో ప్రత్యర్థులు, వాళ్ళని తెర మీద తీసుకొచ్చి అవతలను ఇరిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆ కవ్వింపులు ఎలా ఉంటాయంటే, మొదటగా కవ్విస్తారో, విమర్శిస్తారో, తీవ్రంగా మాట్లాడతారో, దానికి అవతల పక్క నుంచి చలనం లేదనుకోండి, ఇగ్నోర్ చేస్తున్నానికి వాళ్ళని పట్టించుకొని వీళ్ళు ఉనికినే గుర్తించట్లేదు అనుకోండి, అప్పుడు ఎవరు మాట్లాడితే కంపరం వస్తుందో వాళ్ళని తీసుకొచ్చి ముందు పెడతారు. అది గతంలో మీకు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ వైరం ఉండేది. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఒక అగాధం ఉండేది. ఇటీవల కాలంలో అగాధం పూడింది, అది వేరే కదా. ఆనాడు 2024 తర్వాత పరిస్థితులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, మొదట్లో సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ అయ్యారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరిని తన రాజకీయ జీవితం మొత్తం వ్యతిరేకించారో వాళ్ళని అధ్యక్ష అని పిలవాల్సిన పరిస్థితి పెట్టి అతన్ని మానసికంగా దెబ్బతీద్దాం, ఇరిటేట్ చేద్దాం అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారి వ్యూహం. అదే పని చేశాడు. మీకు ఆయన అలా కనపడగానే చంద్రబాబు నాయుడు గారికి కొంత ఒక రకమైన హ్యూమిలియేషన్ ఉంటుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, లక్ష్మీపార్వతిని తీసుకొచ్చాడు. ఎవరి పేరు చెప్తే తెలుగుదేశం కేటర్ అంతా చిరాకు పడి చిచి అనుకుంటారో, ఎవరు మాట వింటే కంప్రమిక్కిపోతారో అలాంటి ఆవిడని తీసుకొచ్చి మాట్లాడించారు. అది కూడా కొన్నాళ్ళకి ఏమవుద్ది, పలచబడిపోద్ది. తర్వాత మళ్ళీ కొడాలి నాని మాట్లాడితే కూడా జనాలకి అదే రకమైన కంపరము, చిరాకు, అసలు ఆ స్వరం వింటేనే ఒక రకమైన వికారం వస్తుంది, యావింపు వస్తుంది. అది 2024 వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం, వీళ్ళ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత కొడాలి నాని ఎన్నికల ముందు రిజల్ట్ గురించి ఏం మాట్లాడాడో ఆ వాయిస్ ఓవర్ వినిపిస్తే కొడాలి నాని తల ఉంచుకుని అతను ఇంకొక ఇద్దరు కలిపి నడుచుకుంటా, కాలు ఎగరేసుకుంటా నడుచుకుంటా పోవటాన్ని చూసి జనాలు సంతృప్తి పడ్డారు, అయింది వీడి పని అయిపోయిందని. తర్వాత ఇతను మాట్లాడిన మాటలకి లేకపోతే ఇతను చేసిన దానికి చర్యలు ఉంటాయి, ఇతని మీద కేసులు షురూ అవుతున్నాయి అనుకున్న వెంటనే కబక్కని పరిగెత్తిపోయి ఆపరేషన్ చేయించుకుని పిచ్చోడి మాదిరిగా, పిడుగుపడిన టెంకాయ చెట్టు మాదిరిగా, టెంకాయ మాన ఉంటుంది కదా, కొబ్బరి చెట్టు మాడిపోయి పిడుగుపడిన తర్వాత అలాగైపోద్ది, బోడిలాగా అలాగైపోయి అతను ఎర్రోళ్ళలాగా పిచ్చూపులు చూస్తుంటే నిజంగా చెప్తున్నాను, అందరికీ జాలేసింది అందరికీ. అంటే అది పాములు నా చిన్నప్పుడు అండి, నీకు సందర్భం కాకపోయినా చెప్పాలా, మా ఊళ్ళో మా నాన్నగారు ఏం చేశారంటే మా మండువాలో ఓటా కాకుండా విడిగా ఒక ఇల్లు ఒక స్థలం ఉంటే అది కొనుక్కొని ఆ బంగ్లా ఉండేది, పెద్ద చుట్టూరు ప్రహారీ కూడా, కొంచెం ఊరికి చివరి ఉండేది. అది పక్కనే తాడి తోటను ఉండేది. అంటే ఒక ఎర్రమట్టి దెబ్బలతో కూడిన ఒక 4 ఎకరాలు ఖాళీ స్థలం, అది ప్రభుత్వానికి, అది పంచాయతీ స్థలం. అది మా ఊళ్ళో మిలిటరీ నుంచి వచ్చిన అతనికి ఎవరికి ఇచ్చారు తర్వాత రోజుల్లో. మేము ఉన్నప్పుడు ఆ ఎర్రమట్టి తవ్వుకుని వెళ్ళేవారు అందరం. అప్పుడు ఇళ్ళు కట్టుకోవడానికి లేకపోతే ఏం చేసుకోవాలని ఎర్రమట్టేది కదా, సిమెంట్ లాగా వాడేవారు.
అలా తవ్వుకుంటే చిన్న చిన్న గోతులు పెట్టేవారు. ఆ గోతులు పెడుతున్నప్పుడు అందులో వర్షం నీరు చేరుతుంది కదా, ఆ వర్షం నీరు చేరి ఆ కప్పలు బెక్క అంటే సౌండ్ సంగీతం మొదలెడతాయి కప్పలు. రాత్రి 6-7 అయ్యేటప్పుడు సంగీతం మొదలెట్టేది. చిన్నప్పుడు నాకు భయం వేసింది. అక్కడి నుంచి వెళ్ళిపోదాం మా నాన్నగారిని అడిగి ఉండాను, ఈ ఇంట్లో ఉండదు బాబు. ఆ సంగీతం వెళ్ళాక భయమే, అదో రకమైన వాతావరణం అనిపించేది. అలాగా ఈ ఎవరైతే ఈ మన కొడాలి నాని మాట్లాడుతున్నాడో జనాలందరూ కూడా కంపరం వచ్చి వీళ్ళతో మనకి ఎందుకు అనే లెక్కలోకి వచ్చి ఓ రకంగా అతని మీద సానుభూతి చూపించారు. అక్కడ ఆ ఎర్రమట్టి దెబ్బలు చెప్పాను కదా, అక్కడికి వెళ్ళినప్పుడు అప్పట్లో ఈ టాయిలెట్స్ ఈ ఇంట్లోనే రిటర్న్ దుడ్లు అవి ఉండి కాదు కదా, చెంబట్టుకుని పోవటమే కదా. నేను అలాగోసారి వెళ్ళాను చిన్నప్పుడే. నేను ఎవరినే మా పాలేని జత తీసుకుని నేను అలాగ పోయాను. పోతే అక్కడ ఒక పాము చచ్చిపడి ఉందనుకున్నాను. నేను వెళ్ళినట్టు చూశాను, భయం వేసింది. ఇదే పాము చచ్చిపడి ఉందనుకుని, చచ్చిపడిపోయింది కదా పర్లేదని చెప్పి ఆ పక్కన అక్కడ కూర్చొని ఆ పని చూసుకుని వచ్చాం. మళ్ళీ వచ్చినట్టు అది లేదు. అంటే అది చచ్చిపడి ఉంది కదా అని నేను ముట్టుకుని ఉంటే నన్ను గరిచేసేది. అంటే అలాగే ఇతను పొడపాములు ఏం చేస్తాయంటే కదలకుండా మెదలకుండా మట్టి దెబ్బల్లోనూ మట్టికి ఆ రంగులో కలిసిపోయి అలా పడి ఉంటాయి. మనం ఏమనుకుంటాం చచ్చిపడి ఉందా లేకపోతే కదలకుండా ఉందా, మనుతున్న పాము అంటారు కదా, అలా పడి ఉంది కదా దాని ఏమైనా కెలికేమనుకుంటే కాలుతో కసకని పట్టేసుకుంటుంది. అలాంటి వాడు ఇతని మీద జాలిపడి నేను రిగ్రెట్స్ ఫీల్ అవుతున్నాను. అతని మీద జాలి పడకూడదు. ఏమండి అతను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రజ్యోతికి ఈనాడికి ప్రకటనలు ఇచ్చాడు. బుద్ధి ఉందా మాట్లాడుతాం, తాడి చెట్లాగా ఎదిగాడు. ఏదైనా అంటే మాజీ మంత్రి అలాగ అనకూడదు అది ఇది అంటారు. ఏళ్ళు వచ్చినాయి, ఎద్దులాగా ఎదిగాడు. ఆ మాట మాట్లాడొచ్చండి. మరి మీ 4 ఏళ్ళు ఏం పీకాడు మీ ఓడు సిగ్గు లేకుండా? 5 ఏళ్ళు ఉన్నాడు, 4 మొదటి సంవత్సరం అంతా రద్దుల్లోనే ఉన్నాడు కదా. మిగతా 4 ఏళ్ళు వాళ్ళతో డీల్ కుదిరిన తర్వాత మొదలెట్టాడు కదా. ఏం పీకాడు? పూర్తి చేయొచ్చు కదా, తను కూడా ప్రకటనలు ఇచ్చుకోవచ్చు కదా. ఎందుకు ఇచ్చుకోలేదండి? ఖచ్చితంగా అతని మీద పర్మిషన్ తీసుకున్నారు. ఇతను అరెస్ట్కి షురూ చేస్తున్నారు. ఇక రేపో మాపు అరెస్ట్ అవుతాడు. ఇదిగో నేను ఇలా మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అరవడానికి. ఇదివరకంటే ఆ ఛాతీకి ఏదో కట్టుకుని జడ్జి గారి ముందుకెళ్ళి అరెస్ట్ చేసి ఉంటే ఇదిగోండి బాబు ఆపరేషను అని చెప్పేవాడు. ఇప్పుడు ఆ అడ్డంకులు ఏమి లేవు, తీసుకెళ్తారని ఏం అనుమానం లేదు. మొట్టమొదటిగా అరెస్ట్ చేయవలసింది అతనే. కూటమి ఇప్పుడు చలసాన ఆంజనేయులు, విజయ డైరీ ఆయన్ని హాస్పిటల్కి వెళ్ళి రాజీనామా చేసిన దాని మీద అనేక రకాలమైన వివాదాస్పదంగా రకరకాల పోస్టింగ్లు సోషల్ మీడియాలో అటు ఇటు కూడా ప్రతివాదనలు జరుగుతున్నాయి. అది కరెక్టా కాదా అనేటువంటిది పక్కన పెడితే అక్కడ ఎంత యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకున్నారో అక్కడున్న గుడివాడ ఎమ్మెల్యే కానీ, పక్కనున్న గన్నవరం ఎమ్మెల్యే కానీ, లేకపోతే పామర్ర ఎమ్మెల్యే కానీ, ఆ ఇన్ఛార్జ్ మంత్రులు కానీ, పార్థసారథి గారు కానీ ఇతని మీద కూడా అంతే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలా. ఇతను లోపల పెట్టి వరకు కూడా ఎవరో కూడా నిద్రపోకూడదు. ఎందుకంటే క్యాడర్కి మీరు ఎన్ని రకాలు ఏం చేసినా ఇప్పుడు మీకు ఈ విజయ డైరీ మీద కొంత రకరకాలుగా సందర్భం మాట్లాడుకుంటున్నారు కదా. ముందు కొడాలని లోపల పెట్టండి, మొత్తం లెవెల్ అయిపోద్ది అంతానే. ఇవన్నీ మనం చెప్పాల్సిన బహిరంగంగా చెప్పాల్సిన దరిద్రం పట్టింది. 70% మంది సంతృప్తి చెందుతారు. 100%. ఎందుకంటే అతను ఇప్పుడు సందర్భం విషయం వాస్తవంతో అతను విమర్శ చేస్తే అతను స్వరం కంపరం అనిపించదండి. అతను ఎన్ని ఇలాంటి పుల్ల విరిచి దేంట్లో పెట్టినట్టుగా మాట్లాడతాడు. అతను కుక్క నోట్లో కర్ర పెట్టినట్టు మురుగుతాడు. కుక్క నోట్లో కర్ర పెట్టండి ఒకసారి ఎలా మురుగుద్దో అలా మురుగుతాడు. అతను ఏ రకంగా తిట్టాలని పచ్చిబూతులు తిట్టాలని ఉంది నాకు. అతను మాట్లాడే మాటల కన్నా దారుణంగా మాట్లాడగలుగుతాను నేను. సంస్కృతం అందులో కూడా మనం మాస్టర్ చేసాం. ఏంటండి ఇలా మాట్లాడుతుంటే ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అతను గతంలో అండి జనసేనని టీడీపీని టార్గెట్ చేసి ఆ నాయకులు తిట్టేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు కొత్తగా బీజేపీని కూడా కలిపి బీజేపీని కూడా విమర్శిస్తున్నారు తీవ్రంగా. వాళ్ళు కాక్రోచ్ల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు చుంచలకలో తాంబేళ్ళు ముదరతేళ్ళు వీళ్ళు సిగ్గు లేకుండా డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. అసలు బుద్ధి జ్ఞానం మీకు విద్య లేదు, 5వ తరగతి చదువుకున్నారని మిమ్మల్ని అనేది అంచుకునే అక్కడ డిఎస్సి గురించి మాట్లాడేమంటేనే మీరు ఎంత దద్దమ్మలో అర్థమవుతుంది. మీ పదవీ కాలం 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి వేయలేదు సరికదా. ఇక్కడ ఆల్రెడీ డిఎస్సి వేసి ఉద్యోగాలు చేసుకున్నారు. వాళ్ళే బయటకు వచ్చి మమ్మల్ని అవమానించకంటారా బాబు అని చెప్తున్నా సిగ్గు లేకుండా పదే దాని మీద మాట్లాడుతుంటే ఏం చేయాలండి? ముఖం మీద చరిసేయాలా? దీన్ని కొట్టాలని దెబ్బకి దయ్యం వదులుతుంది. వీళ్ళు మామూలు మాట్లాడితే వినరు, కొట్టి చెప్పాలి వీళ్ళకి. ఇప్పుడు చట్టము రాజ్యాంగం అంటే చూస్తా ఊరుకోకూడదు. వీళ్ళు కొట్టి చెప్పాలి. కొట్టి చెప్పాల్సిన వాళ్ళు కొట్టి చెప్పాలా, మాటలతో చెప్పాల్సిన వాళ్ళు మాటలు చెప్పాలా, విధానపరంగా వెళ్ళాల్సిన వాళ్ళు విధానపరంగా వెళ్ళాలి, చట్ట ప్రకారం వెళ్ళాల్సిన వాళ్ళు చట్ట ప్రకారం వెళ్ళాలి. వీళ్ళకి మాత్రం కొట్టి చెప్పాలి. మొన్న కర్నూలులో నిరసన ప్రదర్శన చేశారు ఉపాధ్యాయులు. వాళ్ళు నిరసన ప్రదర్శన మొదలుపెట్టగానే వేల మంది పోగానే కర్నూలులో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకుండా ఆ ఊరు వదిలిపెట్టి పారిపోయారండి అంతా.
ఎక్కడ ఇళ్ళ చుట్టుముట్టి దిగ్బంధిస్తారో కొడతారన్న భయంతో. ఇక్కడ ప్రభుత్వం తలుచుకుంటే అది 2 నిమిషాల పని అండి. చంద్రబాబు గారు అన్నట్టుగా వీళ్ళందరినీ కూడా దిగ్బంధం చేయటం. ఇక్కడ లా అండ్ ఆర్డర్ వీళ్ళు ఉద్దేశం అది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక రకమైన అలజడి సృష్టించాలని, దానికి అవకాశం ఇవ్వకూడదని వాళ్ళ సమయంలో పాటిస్తుంటే వీళ్ళు అలా రెచ్చిపోతున్నారు, ఎక్కడికక్కడ కవ్విస్తున్నారు. దీన్ని అరికట్టాలండి. దీన్ని అరికట్టడానికి బోల్డెన్ మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మార్గాల్లో ఒక టీం, నేను చెప్తున్నా ఒక టాస్క్ ఫోర్స్లా ఒక టీం, పొలిటికల్ ప్లస్ పోలీస్ నుంచి కూడా ఒక సమన్వయంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ ఆదేశాల ప్రకారం ఎవరిని నోరిపితే వాడు. ఎందుకంటే ఇలాంటి సమయంలో ప్రజాస్వామ్యం లేదా గొంతు నొక్కుతారంటే ఖచ్చితంగా గొంతు నొక్కాలా. ఎందుకంటే మీరు రేపు రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే పరిస్థితి ఇంకొక 5 ఏళ్ల పాటు, ఈ 5 ఏళ్ళ టర్మే కదంటే దాదాపు 10 ఏళ్ల పాటు నోరెత్తనివ్వకూడదామండి. అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ నడిపించాలా. అప్పుడే మీకు అంతా రెడీ అయిన తర్వాత మీ ఇష్టం, ఎవడొచ్చినా ఏం చేయి పీకిది ఏమి ఉండదు. కాబట్టి ప్రజలు ఎవడు ఎన్నుకుంటే ఆడే పనిపడేస్తాడు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ. పొడపాము లాంటి కొడాలి నానిని త్వరలో అరెస్ట్ చేయబోతున్నారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, కూటమి కార్యకర్తలకి తీపి కబురు తెలియజేసిన నరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.